హలో ఎవ్రీవన్, ఈరోజు మన రెసిపీ గుత్తి వంకాయ మసాలా ఫ్రై అండి. ఫ్రై అని ఎందుకన్నానంటే మనం రెగ్యులర్గా చేసుకునే గుత్తి వంకాయ మసాలా గ్రేవీలా కాకుండా ఇది కొంచెం డ్రైగా ఉంటుంది, బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాము. దీనికోసం నేను ఒక 300 గ్రాముల వంకాయల్ని తీసుకున్నాను. తెల్ల వంకాయల్ని తీసుకున్నాను, నల్ల వాటితో కూడా చేసుకోవచ్చు. వంకాయలు కొంచెం లేతగా ఉండి ఫ్రెష్గా ఉంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్. సో దీనికోసం వంకాయలు మనం గుత్తొంకాయకి ఎలా కట్ చేసుకుంటాం అలా కట్ చేసి పెట్టుకున్నాను. వంకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి, లేకపోతే అవి కలర్ మారిపోతాయి. తర్వాత దీనికి రిలేటెడ్ మసాలాస్ అన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ పెట్టుకున్నాను. ఇది పర్సనల్గా నాకు చాలా ఫేవరెట్ డిష్. మా అమ్మ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా నేను ఫస్ట్ చేయమనే రెసిపీ ఇది. సో ఫస్ట్ మనం గుత్తొంకాయ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లోకి నువ్వుల పొడిని 1 కప్ తీసుకున్నాను. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం అందాదగా అటు ఇటుగా యాడ్ చేసుకోండి సరిపోయేంత. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలానే 1 టీ స్పూన్ జీరా పౌడర్, ఇంకా పసుపు 1 టీ స్పూన్, అలానే గరం మసాలా 1 టీ స్పూన్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అన్నీ వేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి ఇంగ్రీడియంట్స్ ఇంతే అండి. మనం ఆనియన్ కూడా ఏది వాడము, ఓన్లీ మసాలాతో చేస్తాము అంతే. సో ఇప్పుడు ఈ మసాలా పౌడర్ని మనం అన్ని వంకాయలకి స్టఫ్ చేసి పెట్టుకుందాము. ఇలా కంప్లీట్గా ఫిల్ చేసుకోండి ప్రతి వంకాయకి. చూడండి, నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను వంకాయల్ని. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది దీనికి. సో తర్వాత నేను వంకాయలన్నింటినీ దీంట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. తర్వాత మనం మూత పెట్టి దీన్ని కుక్ చేసుకోవాలి. వంకాయలు మనకు మంచిగా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టి ఉంచుకోవాలి. ఒకవేళ మనకి ఆయిల్ సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. వంకాయలు హాఫ్ కుక్ అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసేసి వాటన్నిటినీ టర్న్ చేయాలి. ఒకసారి టర్న్ చేసి మళ్ళీ మనం లిడ్తో క్లోజ్ చేసేసి మనం కంప్లీట్గా కుక్ అయ్యే వరకు మనం మూత పెట్టే ఉంచాలి. తర్వాత మనం స్టఫ్ చేసుకున్న మసాలా పొడి మిగులుతుంది కదా, దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాని మంచిగా మిక్స్ చేసేసి మళ్ళీ కాసేపు మనం లిడ్తో క్లోజ్ చేసేసి కుక్ చేసుకోవాలి. తర్వాత మూత ఓపెన్ చేసేసి మనం కొన్ని కరివేపాకు ఆకుల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆకులు కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే మన గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. సో ఇదండి మన గుత్తి వంకాయ మసాలా ఫ్రై కర్రీ. నేను ఈ రెసిపీకి రిలేటెడ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే పక్కా ట్రై చేయండి అండ్ లైక్ చేయండి. అలానే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.